హాయ్ అండి, ఇప్పుడు మనం ఏలూరు యువతల కవగుంటలో ఉన్నామండి. ఇక్కడ చూడండి అంత ఓపెన్ ప్లేస్. ఈ ఓపెన్ ప్లేస్లో ఇక్కడ నాటుకోళ్ళు అనేది కోడిపుంజులు అనేది ఉన్నాయండి. ఇక్కడ కోడిపుంజులు అనేది టెక్కిరాయి, డేగ, నెమలి, అబ్రాసు ఇన్ని కోళ్ళు రకాలు ఉన్నాయండి. చూడండి నెంబర్ ఆఫ్ రకాలు ఉన్నాయి. ఎన్ని అయ్యే కోళ్ళు అండి, మొత్తం అయ్యే చూడండి. దగ్గర చాలా ఉన్నాయి. ఒకసారి చూద్దాం రండి. చెప్పాను డబ్బు. ఈ కోడి పెట్టలండి, వీటికి ఆహారం పెడుతున్నారండి. వీటికి ఆహారం వచ్చి సోళ్ళను కంట్లు కడిగి శుభ్రంగా కడిగేసి వీటికి పెడుతున్నారండి. చూడండి వాటికి గిన్నెలు కూడా వేరే కాకుండా ఒక మట్టి వాటితో తయారు చేసిన గిన్నెలేనండి. అవి వాటిలో పెట్టి మేత పెడితే మాత్రం శుభ్రంగా తింటాయండి ఈ పెట్టలు. చూడండి చాలా బాగున్నాయి పెట్టలు. వీటికి మంచి ఆహారం అనేది ఇస్తూ ఉంటారండి. కోడి పెట్టలు కూడా చాలా బాగుంటాయండి. ఇక్కడ సంరక్షణ అనేది చాలా శ్రద్ధగా తీసుకుంటారండి ఈ కోళ్ళ ఫారంలో. ఇవన్నీ అన్ని కోళ్ళే చూడండి. మొత్తం ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఎంతంత ఓపెన్ ప్లేస్ ఇది. నిమ్మకాయ తోట అండి. నిమ్మకాయ తోటలో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నెమలి ఉందండి, కాకిడేగ ఉంది, అబ్రాస్ ఉంది. చూడండి అన్ని రకాలైన కోళ్ళు ఉన్నాయండి. పందెం కోళ్ళు చూడండి చాలా ఉన్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో, ఒకటి కాదు రెండు కాదండి, చాలా కోళ్ళు ఉన్నాయి. ఇవన్నీ నెంబర్ ఆఫ్ కోళ్ళు ఉన్నాయి. చూసుకోండి ఎన్ని కోళ్ళే మొత్తం కట్టేసి ఉన్నాయన్ని కోళ్ళేనండి. ఇక చూడండి మొత్తం చుట్టూరా నాటుకోళ్ళేనండి. మొత్తం ఇవన్నీ అమ్మేయనండి. సంక్రాంతి హీరోలు అండి వీళ్ళందరూ. చూడండి ఇగోండి. చూడండి ఇక్కడ కొన్ని కోళ్ళు అనేది కట్టేసి ఉన్నాయండి. ఇవి దగ్గర ఒక 60 దాకా ఉన్నాయండి. ఇవన్నీ మొత్తం పుంజులేనండి. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా కాకిడేగ, రసంగి, కోడి నెమలి, కోడి డేగ, అబ్రాసు ఎన్ని రకాలనేది ఎక్కువగా ఇక్కడ ఈ ఫామ్లో అనేది పెంచుతూ ఉంటారండి. వీటికి టైం టు టైం అనేది ఆహారం ఇచ్చి మంచి వాతావరణంలో అనేది వీటిని సంరక్షణ చేస్తున్నారండి. ఇక్కడ కోళ్ళు అనేది చాలా రకాలు ఉన్నాయండి. ఈ ఫామ్లో కోళ్ళు అనేది చాలా అగ్రెసివ్గా ఉంటాయి. పోరాట ప్రతిభ ఎక్కువగా ఉంటుందండి. ఇవి కానీ బరిలోకి వెళ్ళిన తర్వాత మంచి తెలివితేటలతో ఎదుట ఉన్న కోడిని అనేది దెబ్బ కొడతాయండి. అందుకని ఎక్కువగా వీటికి విన్నింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది పందెంలోకి వెళ్తే మాత్రం కంపల్సరీ గెలిచే పుంజాలండి ఇవన్నీ. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సరే సంక్రాంతికి పందాలు కానీ వేసినట్లయితే ఈ ఫామ్లోనే ఎక్కువగా కోళ్ళు అనేది తీసుకెళ్ళి విజయాలు అనేది సాధిస్తూ ఉంటారండి. అంటే ఎక్కువగా పందాలు కొడతా ఉంటాయి అన్నమాట ఇక్కడ కోళ్ళు.
ఈ పుంజుల్లో కానీ ఏదన్నా పుంజు కావాలి అంటే కనుక మీరు కామెంట్ రూపంలో మాకు కామెంట్ చేయండి. మేమనేది ఎక్కడ ఏంటనేది డీటెయిల్స్ ఇస్తాము. అప్పుడు మీరు ఆ ప్లేస్కి వెళ్ళి మీరు కోళ్ళు అనేది తీసుకోవచ్చు. కోళ్ళు అనేది ఈ ఫామ్లో మాత్రం చాలా నెంబర్ వన్గా ఉంటాయండి. చూస్తాకైనా చాలా బాగుంటాయండి. ఈ ఫైటింగ్ స్టిల్లు ఈ ఫస్ట్ నుంచే వీళ్ళు వీటికి ఈ ట్రైనింగ్ ఇస్తారండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక్కడ అనేక రకాల కోళ్ళు ఉన్నాయి. మీకంటే ఇక్కడ ఈ దీంట్లో కోడిపుంజులు అనేది మీకు ఫైటింగ్లకే కానీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి మంచి వాతావరణంలో అనేది కోళ్ళు అనేది పెంచుతున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మటుకి ఈ సంక్రాంతికి ఏంటంటే ఇక్కడి నుంచే ఈ ఫామ్ నుంచే కోళ్ళు అనేది తీసుకెళ్తూ ఉంటారు. ఈ ఫైటింగ్ అనేది తీసుకెళ్ళి ఈ చాలా విజయాలు అనేది సాధించారండి. మీకు కానీ కోళ్ళు కానీ నచ్చినట్లయితే కనుక కామెంట్ రూపంలో మాకు కంపల్సరీ కామెంట్ చేసినట్టయితే మేము ఈ కోళ్ళ డీటెయిల్స్ అనేది మీకు అందిస్తామండి. ఈ ఫార్మింగ్లో మీకు మెయిన్గా ఏంటంటే టైం టు టైం కోడిని అనేది మెయింటెనెన్స్ అనేది చాలా మంచిగా చేస్తారు. ఇక్కడ ఈ తోటలో అనేది కోళ్ళకి అనువైన వాతావరణం అనేది మెయిన్గా కల్పిస్తారనమాట. ఈ ఫుడ్ విషయంలో వచ్చేపాటికి ఇక్కడ జొన్నలు కానీ కంట్లు కానీ ఈ డ్రై ఫుడ్ లడ్డూలు కూడా పెడతారండి. డ్రై ఫుడ్ లడ్డూలు మరియు ఇక్కడ ఏంటంటే ఈ కోళ్ళకి మంచి వాతావరణం కల్పించి చూడండి. ఇక్కడ మీరు ఒక్కొక్కటి ఒక్కో ప్లేస్లో కట్టేశారు. ఇక్కడ మంచి వాతావరణం అనేది కోళ్ళకి అనేది కల్పిస్తారండి. అందుకేనండి ఇక్కడ చూడండి మొత్తం కొబ్బరి తోటలేనండి. ఇవన్నీ చూడండి ఇక్కడ కొబ్బరి తోటల్లోనే ఈ కోళ్ళు అనేది సాగు చేస్తున్నారు. ఇక్కడ మంచి వాతావరణం అనేది ఉంటుందండి. ఇదంతా మామూలుగా విలేజ్ వాతావరణమేనండి. కోళ్ళకైతే చాలా మంచి వాతావరణం, ఇది నెంబర్ వన్గా ఉంటుందండి ఈ ప్లేసులు మాత్రం. ఇదంతా చుట్టుపక్కలంతా మీకు మొత్తం కొబ్బరి తోటలండి. ఇవన్నీ ఎటు చూసినా కొబ్బరి తోటలే. చాలా మటుకి ఇక్కడ కొబ్బరి తోట అనేది ఉంటాయండి. కొబ్బరి సాగు ఎక్కువ. అందుకనే ఏంటంటే ఈ ఫామ్ చేసేవాళ్ళు ఏంటంటే ఇక్కడ వీటికి అనువైన వాతావరణం కల్పించి ఈ కోళ్ళు అనేది ఇక్కడ పెంచుతున్నారు. ఈ కోళ్ళు కూడా మీకు చాలా అంటే చాలా శ్రద్ధగా ఉంటారు. వీటికి ఈ కోళ్ళని పెంచేవాళ్ళు, దానా వేసేవాళ్ళు, ఈ కోళ్ళని మేత వేసేవాళ్ళే ఇక్కడ దగ్గర ఒక 5గురు అలా ఉన్నారండి. మొత్తం అవన్నీ అయ్యానండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకా ఉన్నాయండి. చూడండి ఇంకా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా, ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఇవ్వండి, ఇది కూడా ఉన్నాయి. ఇప్పటివరకు మీరు చూసిన వీడియో పార్ట్ 2 అండి. పార్ట్ 3 అనేది రేపు పొద్దున కూడా వస్తుంది. దాంట్లో అనేది ఇంకా నెంబర్ 1 కోళ్ళు అనేది మీరు చూస్తారు. మా వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబర్ చేసుకోని వాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబర్ చేసుకోండి.
ఇప్పుడు యూట్యూబ్ కొత్తగా హైప్ అనేది ఆప్షన్ ఇచ్చిందండి. లైక్ చేయగానే హైప్ అనేది వస్తుంది. మాకు హైప్ అనేది ఇచ్చినట్టయితే మా వీడియోకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ప్లీజ్ హైప్ అనే ఆప్షన్ కూడా ఒకసారి నొక్కి మాకు పాయింట్లు అనేది ఇస్తారని కోరుకుంటున్నాము. ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Thank you for watching VV Kumar Vlogs 5.